వెల్కమ్ టు ఆద్య టీవీ. అంటే ఇక్కడ ప్రజావానికి మాత్రం వివిధ సమస్యలతోటి రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి జనాలు మాత్రం రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకు పెద్ద ఆయన ఇక్కడ ప్రజావాణి దగ్గర ఒక బుక్లెట్ లాంటి పేపర్లను పట్టుకొని ఇక్కడైతే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాడు. ఎప్పుడు చూసినా ప్రతి మంగళవారం శుక్రవారం మాత్రము ఆయన తప్పకుండా రావడం అనేది జరుగుతుంది. మరి ఏ విషయంలో వస్తున్నాడు, ఎందుకు ఇన్ని రోజులైనా కానీ 18 నెలల నుంచి కూడా ఈ సమస్య ఎందుకు పరిష్కారం కాకపోతుందో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, బాగున్నాను సార్. నా పేరు భువనేశ్వర్ రెడ్డి. నేను వంపుగూడ కాపురా నుంచి వచ్చాను. మేము అంటే డైరెక్ట్ ఏ విధంగా మమ్మల్ని గుర్తుపడతారు పోలీస్ ఆఫీసర్లు కానీ, అధికారులు కానీ, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అంతా అంటే ప్రేమ్ సాగర్ బాధితులం అంటే వెంటనే గుర్తుపడతారు, ఓ మీరు ప్రేమ్ సాగర్ బాధితులా అని. అంత ఫేమస్ అయిపోయాం సార్ మేము. ఈ 1.5 సంవత్సరం నుంచి మేము తిరగని ప్లేస్ లేదు, మేము తిరగని చోటు లేదు. కలవని ఎమ్మెల్యే లేరు, కలవని మినిస్టర్ లేరు, మాకు కలవని అధికారులు లేరు. కానీ ఎవరిని కలిసినా కూడా మాకు న్యాయం జరగడం లేదు. అంటే ప్రేమ్ సాగర్ అంటే ఎవరు, ఎక్కడ, ఎందుకు మరి ఆయనతో ప్రేమ్ సాగర్ రావు అంటే మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్లస్ బేగంపేటలో చిరాన్ ఫోర్ట్ క్లబ్ ఓనరు, ఆయన అధిపతి. ఇవన్నీ అడ్డం పెట్టుకొని ఆయన అధికారులను అడ్డం పెట్టుకొని మాలాంటి సామాన్య బీద ప్రజలందరినీ కూడా తన పలుకుబడితోటి మమ్మల్ని రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. మేము 1983లో కొనుక్కున్న ప్లాట్లు ఇవి 40 ఏళ్ల క్రితము. మేము అప్పుడు కట్టుకోలేకపోవడం కారణం ఏంటంటే 2000 వరకు మాకు రూపంగా డబ్బులు లేక ఏదో రూపాయి కూడబెట్టుకొని కట్టాము. పిల్లల చదువులని వాటి మూలంగా మేము కట్టుకోలేకపోయాము. 2001లో ఇది ఏదో ఖాళీగా ఉంది అని చెప్పి ఆయన కన్నుబడడం జరిగింది. 2001 నుంచి ఆయన రిజిస్టర్ కానీ అగ్రిమెంట్లను అడ్డం పెట్టుకొని ఈ ల్యాండ్ అంతా నాదే అని ఎంఆర్ఓ తోటి మేనేజ్ అయ్యి ఆయన పేపర్లన్నీ సృష్టించి చేయడం జరిగింది. మేము ఆర్డీఓ గారి దగ్గర 2004లో కేసు వేయడం జరిగింది. ఆర్డీఓ గారు కొట్టేయడం జరిగింది. కొట్టేసిన తర్వాత అప్పటి నుంచి ఆయన ఇంకా గూండాలనంతా పెంచి 100 మందిని మేము ప్లాట్ ఓనర్స్ ఎవరైతే పోతున్నారో వాళ్ళందరినీ బెదిరించడము, కొట్టడము, తరిమేయడం అక్కడి నుంచి. ఈ విధంగా భయపడి ఏం చేశారంటే మా ప్లాట్ ఓనర్సే 706 మందిలో సుమారు 150 మంది ఆయనకు ప్లాట్లు ఏమి రేటుకు 10,000కి ఇచ్చినారా, 5,000కి ఇచ్చినారా, ఏమి ఇచ్చారో అందరూ 150 మంది ప్లాట్లు ఆయనకి ఇచ్చేయడం జరిగింది. టోటల్గా ఎన్ని ఎకరాల వెంచరు, ఆ వెంచర్ ఎక్కడ ఉంది, ఎంతమంది ఉన్నారు అందులో బాధితులు, ఎంతమంది అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా ఎన్ని ప్లాట్లు ఉన్నాయి అక్కడ? ఇది టోటల్ వెంచర్ వచ్చి సర్వే నంబర్లు వచ్చి 639/1, 643/1, 644/1, 647/1, 648, 654 సర్వే నంబర్లో 61 ఎకరాల 34 గుంటలు. మొత్తం లేఅవుట్లో 706 ప్లాట్లు. 706 ప్లాట్లు కూడా మిలిటరీ వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మెన్స్, గవర్నమెంట్ ఎంప్లాయీసు, అందరూ రైల్వే ఎంప్లాయీసు, రకరకాల వాళ్ళు కొనుక్కోవడం జరిగింది. కొనుక్కున్న తర్వాత 2001లో ఈయన ఎంటర్ అయ్యి తన రౌడీలను పెట్టి 2006 నుంచి ఇప్పటికీ 2019 వరకు 150 ప్లాట్లు అందులో మా ప్లాట్ ఓనర్స్ దగ్గర నుంచినే బెదిరించి కొనుక్కున్నాడు ఆయన. కొనుక్కున్న మిగిలిన ప్లాట్లు ఏవైతే ఉన్నాయో 556 ప్లాట్లు, ఆ ప్లాట్లు కూడా ఆయన చెప్పిన రేటుకు ఆయనకే అమ్మాలని చెప్పి అక్కడ ఇప్పటికీ నిత్యం రౌడీలను పెట్టి మేము ప్లాట్ వాళ్ళు పోతే అక్కడికి చంపేస్తామని రాళ్ళు పైకెత్తి కర్రలు పట్టుకొని వాళ్ళు గూండాలు లోపలికి కూడా మమ్మల్ని ఎంటర్ కానియకుండా అక్కడ పహారా కాస్తున్నారు. మేము ఈ మన ప్రజావాణి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజావాణి మూలంగా మేము ఇప్పటికీ ఒక 20 సార్లు ప్రజావాణికి రావడం జరిగింది. ప్రజావాణిలో అర్జీలు ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఇక్కడి నుంచి అక్కడ అధికారులకు పంపిస్తున్నారు. కానీ మేము ఎప్పుడైతే మళ్ళీ సైట్లోకి వర్క్ చేయడానికి పోతామో మళ్ళీ వెంటనే మమ్మల్ని పోలీసులు వచ్చి మీరు వర్క్ చేయడానికి వీలు లేదు ఇక్కడ అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి మాకు ఇప్పటికైనా మా దగ్గర GHMC నుంచి బిల్డింగ్ పర్మిషన్స్ తీసుకున్నాము, హైకోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకున్నాం, లోయర్ కోర్టులో ఇంజంక్షన్ ఆర్డర్స్ ఉన్నాయి. ఇన్ని ఆర్డర్స్ పెట్టుకొని కూడా మమ్మల్ని వర్క్ చేసుకొనియట్లేదు. ఇదే విషయమై మేము ఇక్కడ ధర్నా చేసాం. ఇందిరా పార్క్ దగ్గర దాదాపు 500 మందితోటి ధర్నా చేయడం జరిగింది. ధర్నా చేశాక ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా రిపోర్ట్ సబ్మిట్ చేశారు. కానీ అందరూ కూడా ఏ అధికారి చూసినా కూడా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీ ప్లాట్లు మీవే, మేము కాదనము, కానీ ఆయన అధికార బలం ముందు మేము ఏమీ చెయ్యలేం మీకు అని చేతులు ఎత్తేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం అధికారులు అదే చెప్పడం జరుగుతుందంటే మరి అధికార బలం అంటే అధికారం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, మరి ఎవరు మద్దతు చేస్తున్నట్ల? ముఖ్యమంత్రి చేస్తున్నాడా లేకుంటే బట్టి గారు చేస్తున్నారు? ఆయన ప్రేమ్ సాగర్ రావు గారు డైరెక్ట్గా బట్టి విక్రమార్క మా అన్న లాంటి వాళ్ళు. బట్టి విక్రమార్క గారే మాకు ఇవన్నీ చేస్తున్నారు. బట్టి విక్రమార్క గారు తలుసుకుంటే ఏమైనా చేయగలము,
మీకు ఎవరన్నా పోలీసులు సహాయం చేస్తే వాళ్ళని వెంటనే ఇక్కడి నుంచి మార్చేస్తాము అని చెప్పి కూడా బెదిరించడం జరుగుతోంది. ఎప్పుడన్నా మీరు కలిసారా ప్రేమ్ సాగర్ని కలిసి మీరు మాట్లాడారా? ఆయన మాట్లాడితే ఏమంటున్నాడు మరి? ఆయనకు ప్లాట్లు అమ్మాలా, ఆయన చెప్పిన రేటుకు ప్లాట్లు అమ్మాలా. ఈ రోజు కూడా అదే మాట మీద ఉన్నాడు ఆయన. నేను ఏ రేటు చెప్తానో ఆ రేటుకు నాకు ప్లాట్లు ఇచ్చేసి మీరు వెళ్ళిపోండి, లేదంటే మీరు జీవితకాలం పోరాడినా మీ ప్లాట్లు మీకు దక్కవు అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు మంత్రులను కలిసినామని చెప్పారు, ఎమ్మెల్యేలను కలిసినామని చెప్పారు, రాష్ట్రంలో మీరు పోనీ ఇల్లు లేదు అని చెప్పారు. ఏ ఇంటి తలుపు దడిస్తే ఆ ఇంటి దగ్గరికి మేము వెళ్ళాము, ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళామని చెప్తున్నారు. మరి బట్టి విక్రమార్కని కలిసారా? బట్టి విక్రమార్క గారిని కూడా మా వాళ్ళు కలిశారు. గోపాలరావు అని ఆయన వెళ్ళి కలియడం జరిగింది. బట్టి విక్రమార్క గారు కూడా ఆయన అన్నాడు, నేను వెరిఫికేషన్ చేస్తాను, చేసి చూస్తాను, మీకు న్యాయం చేస్తానన్నారు. కానీ ఈ రోజు వరకు ఆయన మాకు న్యాయం చేసింది లేదు. మీ మీదే ఆరోపణలు వస్తున్నాయి, మీ హస్తమే ఉంది, మీరే చేపిస్తున్నారు ఇదంతా అని చెప్పేసి ప్రేమ్ సాగర్ మాకు డైరెక్ట్గా చెప్తున్నాడు ఎమ్మెల్యే గారు అని చెప్పేసి ఆయన దృష్టికి మీరు తీసుకుపోయారు? ఆయన దృష్టికి తీసుకెళ్ళాము, అన్నీ తీసుకెళ్ళాము. నేను పర్సూ చేస్తాను, మా సెక్రటరీకి చెప్పి నేను వాళ్ళతోటి మాట్లాడతానంటారు. నాయకులు అలాగే చెప్తారు. ఎవరు కూడా నాయకులు నాకు తెలుసాయన నేను చేస్తానన్నారు. వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ విధంగా మేము మీడియాలో మాట్లాడితే కూడా మాకు టార్గెట్ ఉంటుంది. ఇప్పుడు నాకు వెంటనే ఫోన్లు వస్తాయి. ఇక్కడ ఒకవేళ మీడియాలో నుంచి ప్రసారం కాగానే వెంటనే ఫోన్లు వస్తాయి, బెదిరిస్తారనమాట. నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నువ్వు ఎట్లా వస్తావో చూస్తాము, నీ ఇల్లు ఎక్కడ చెప్పు, నీ ఇంటి మీదకి వస్తాము, నిన్ను చంపుతామని బెదిరిస్తారు. అందుకనే జనాలు చాలా మంది రావడానికి మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు. అంత భయభ్రాంతులు. ముందు ముందు మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు బట్టికి కలిసారు, కేవలం ఒక సీఎంకు మాత్రం కలవాల్సిన ఉంది మీరు అంటే, మరి మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఎవరిని కలుస్తారు? ఆయన కాదు అంటే ప్రేమ్ సాగర్ విషయంలో ఎట్లా ముందుకు పోతారు మీరు? మేము ఇంకా ఆఖరిగా మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా అయినా కలవాలనే ప్రయత్నంతో ఆయన దృష్టికి తీసుకెళ్లాలనే మేము ప్రయత్నం చేస్తున్నాము. అలా కాని పక్షంలో మేము 556 కుటుంబాలు ఉన్నాయి. ఒక్కొక్క కుటుంబంలో మినిమం అంటే కూడా 6 మంది నుంచి 7 మంది ఉంటారు. దాదాపు 3000 మంది అవుతాం. 3000 మంది కూడా సైటు మీదకి పోయి ఆ ల్యాండ్ పైన కూర్చొని అక్కడే వండుకొని అక్కడే తింటూ మా ఇండ్లు మేము కట్టుకోవడానికి మేము చేస్తాము. గవర్నమెంట్ ఎన్ని కేసులు పెడతారో పెట్టనియండి, ఎంతమందిని జైల్లో వేస్తారో వేయనియండి. ఇంకా ఆఖరికి మేము అదే పోరాటం చేయదలుచుకున్నాము. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే మాత్రము అంటే పేదవాళ్ళను నానా అవస్థలు పెడుతున్నాడని చెప్పుకోవచ్చు. అంటే దాదాపుగా 20 సార్లు నేను ఇక్కడ ప్రజావానికి రావడం అనేది జరిగింది. వచ్చినప్పటికీ ఇక్కడ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అంటే నేరుగా డైరెక్ట్గా ఆయన్నే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ఒక మాట చెప్తుంటాడు, నా ఎంట బట్టి విక్రమార్క ఉన్నాడు, డిప్యూటీ సీఎం ఉన్నాడు, కాబట్టి మీరు ఎవరికి ఏం చేసినా, ఏ అధికారి వాళ్ళకి సపోర్ట్ చేసినా ఇక్కడ నుంచి కాకుండా ఇంకో ఏరియాకు ట్రాన్స్ఫర్ చేశాను, కానీ వాళ్ళను ఈ భూమి మాత్రం మీకు దక్కనివ్వను అంటే మీ అమ్ముకోవాల్సిందే. నాకు ఇప్పటికే దాదాపుగా చాలామంది 100కు పైగా ప్లాట్లు నాకు అమ్మారు, ఇంకొక 500 మంది ఉన్నారు, కాబట్టి మీరు కూడా మాకు ఆ ప్లాట్లు అది నేను చెప్పిన ధరకే మీరు అమ్మాలి అని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం అనేది జరుగుతుందని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే ప్లాట్కు సంబంధించిన ఓనర్లు పోతే మాత్రం అక్కడ రౌడీలు అంటే 100లాది మంది రౌడీలు కాపలా ఉండి వాళ్ళపై దాడికి భౌతికంగా దిగుతారు అని కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు అధికార పార్టీ ఇక్కడ ప్రజాప్రభుత్వం నడుస్తుంది అంటున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇలాంటి పేదవాళ్ళ సమస్య అంటే పైసా గూడు పెట్టుకొని వాళ్ళు ఒక ఇల్లు జాగా కొనుక్కోవడం అనేది జరిగింది. ఆ ఇల్లు కట్టుకోకుండా 20 ఏళ్ల నుంచి మీ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే అడ్డుపడుతున్నాడు అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా ఒక 20 సార్లు దరఖాస్తు అర్పించుకున్నాము, అర్జీలు అర్పించాము ప్రజావాణిలో అని చెప్పేసి చెప్తున్నారు. డిప్యూటీ సీఎం కూడా కలిసినాం, ఇక లాస్ట్ మీకే కలిసేది ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఈ సమస్య చాలా చిన్నది. మీరు ఒక మాట చెప్తే వాళ్ళు దాదాపుగా 500-600 మంది కుటుంబాలలో మీ ఇళ్లలో నీ బొమ్మ ఉండే ప్రయత్నం వాళ్ళు చేసుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. సో కాదు కూడదని ఈసారి లాస్ట్ మేము ఇక్కడ వచ్చేది. ఇక మా కుటుంబాలు, మా పిల్లలు బేకలతో అందరం పోయి కూడా మేము కుటుంబ సభ్యులతోటి అందరం పోయి మేము అక్కడ వంట వార్పు చేసుకొని ఆన్నే దీక్ష చేసి సావడమా లేకుంటే ఇల్లు కట్టుకోవడం అనే సిద్ధాంతంతో ముందుకు పోతాము. చివరిగా ఒక్కసారి ముఖ్యమంత్రికి మాత్రమే వినతి పత్రం అందించవలసిన బాధ్యత మాది, కాబట్టి ఆ ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే మీరు యాక్షన్ తీసుకుంటారా, వాళ్ళ ప్లాట్లు ఇప్పిస్తారా? ఒకసారి ప్రభుత్వం పెద్దలు, ప్రభుత్వ అధికారులు, మళ్ళా ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యేగా ఇలాంటి అరాచకాలు చేస్తుంటే ప్రజాప్రభుత్వం పైన నమ్మకం ఏ విధంగా వస్తుంది, ప్రజాప్రభుత్వానికి మంచి పేరు ఎలా వస్తుందో ఒక్కసారి ముఖ్యమంత్రి గారు మీరు అర్థం చేసుకున్న పేదవాళ్ళ ఇండ్లు వాళ్ళకల్లా ప్లాట్ జాగాలు ఇస్తే వాళ్ళు ఇండ్లు కట్టుకుంటామని స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇది ఆ ప్రేమ్ సాగర్కు ఒప్పించి మెప్పించి మీరు ఆ పేదవాళ్లకు వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇప్పించాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుకోవడం అనేది అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆదే టీవీ, హైదరాబాద్.